కుమార్తెల పేర్లు మాత్రమే చెప్పబడ్డాయి. అలాగే మళ్ళీ ఏమంటున్నాడంటే, ఆ దేశమందు అంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. అసలు ఆ దేశంలో ఆ ముగ్గురు పిల్లల కంటే అందమైన వాళ్ళు ఎవరు కనపడలేదట. అంటే మరి ఆళ్ళు ముగ్గురు కుమార్తెలు అంత అందగత్తెలు కాబట్టి ఆళ్ళ పేర్లు రాశారంటే వాళ్ళలో ఉన్న ప్రత్యేకత అంటే కాబట్టి అందంతో పాటు వీళ్ళలో కూడా భక్తి ఉండాలి. నెక్స్ట్ ఇంకో స్టెప్ మనం చూడండి, వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చును. యోబు గారు ఏం చేశారట? సహోదరులతో పాటు అంటే సహోదరులతో పాటు సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తి ఇచ్చాడట. అంటే యాక్చువల్గా అయితే సహోదరులకే ఎక్కువ ఇవ్వాలి, ఆడపిల్లలకి తక్కువ తక్కువ ఇచ్చేవారు. పూర్వకాలం అంతా అలా ఉండేది. అలాంటిది సహోదరులతో పాటు ఏం చేశాడు యోబు గారు? సమానంగా ఇచ్చాడట. సో కాబట్టి ఇక్కడ వీళ్ళలో ఏదో స్పెషల్ ఉంది, యోబు గారు స్పెషల్ అని అనుకుందాం మనం. బైబిల్ ప్రకారంగా అయితే కుమారులకే స్వాస్థ్యం ఇవ్వాలి, ఆ పాత నిబంధన ప్రకారంగా అయితే కుమార్తెలకి ఎంతో కొంత అది అలా నడిచేది. అయితే ఆ కాలంలో ఉన్న ఈయన కూడా భక్తుడే, ఈయనకి కూడా దేవుని ధర్మశాస్త్రం తెలుసు. కానీ ఈయన ఏం చేశాడు అంటే కుమారులతో పాటు ఏం చేశాడు? సమానంగా ఇచ్చేసాడు. అంటే యోబు గారు మంచివాడనా, లేదా పిల్లల్లో స్పెషల్ ఏమైనా భక్తి ఉందనా అని అంటే పిల్లల్లో కూడా ఏముండి ఉండాలి? స్పెషల్ ఉండాలి, ప్రత్యేకత ఉండాలి. మనం ఆలోచించాలి. చూడండి సంఖ్యాకాండం ఒకసారి 27వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ఇరవై 27వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో, అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కుమార్తెలు వచ్చారు. ఈ సెలోపెహాద్ అనే అతనికి కుమార్తెలు తప్ప కుమారులు లేరు. కుమారులు లేకపోతే అందరికీ స్వాస్థ్యాలు పంచుతుంటుంటే ఈ కుమార్తెలు వచ్చి ఏమన్నారంటే 2వ వచనంలో, అదే మహాలా, నోయ, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి వాళ్ళ పేర్లట. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుట నిలిచి చెప్పినదేమనగా, అంటే మొత్తం ఇజ్రాయేల్ అందరూ నిలిచుండగా వాళ్ళు నిలబడి మాట్లాడారండి. అంటే వీళ్ళు ధైర్యవంతులు. అయితే వీళ్ళు ఏమన్నారంటే, మా తండ్రి అరణ్యంలో మరణమాయను, మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు. ఎందుకు చనిపోయి ఉంటాడంటే ఆ కాలంలో వాళ్ళందరూ అరణ్యంలో చనిపోవడానికి కారణం ఎక్కువ పాపమే. వాళ్ళు కానాను దేశం వెళ్ళిపోకుండా అరణ్యంలో చనిపోవడానికి కారణం మాయను. అతడు కోరావు సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కానీ తన పాపను బట్టి, అంటే ఇతను ఇండివిజువల్గా పాపం చేశాడు అందుకని చనిపోయాడు అని వాళ్ళు ఒప్పుకున్నారు. అతను పాపం చేస్తే అతనికి రావాల్సిన స్వాస్థ్యం లేదా అతను బట్టి మా పిల్లలకు రావాల్సిన స్వాస్థ్యం ఎందుకు కోల్పోవాలి? అతని పేరు ఎందుకు తుడిపెట్టబడి? అతని కుమారులు కలగలేదు. అతని కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా, మేము ఎలాగ కుమార్తెలో ఉన్నాం కదా అని మా తండ్రి సహోదరులతో పాటు, అంటే పినతండ్రులతో పాటు మా మా స్వాస్థ్యమును మాకు దయచేయమని అప్పుడు మోసే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తం, అది కరెక్టే అని చెప్పి దేవుడు ఏం చేశాడు అంటే అక్కడ వాళ్ళతో పాటు ఆస్తి పంచుకున్నారంటే, మగాళ్ళతో పాటు వాళ్ళ ఆస్తి పంచుకున్నారంటే వాళ్ళ దగ్గర ఏదో పాయింట్ కరెక్ట్ ఉంది, అంతే కదా. కొడుకులు లేరు కాబట్టి కుమార్తెలకి తండ్రి పేరు వంశం తుడిచిపెట్టకూడదు కాబట్టి కుమార్తెలకు ఇవ్వడం అనేది ఇక్కడ యుక్తం. సో కోర్స్ మా తండ్రి పాపమే చేశాడని కూడా
వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు మంచిగానే ఆలోచిస్తున్నారు. కౌరవ సమాజం తప్పు చేసింది. ఆ తప్పులో మా నాన్న చేరలేదు కానీ మొత్తం మీద మా నాన్న కూడా తప్పు చేశాడు. అందుకే చనిపోయాడు అని ఒప్పుకున్నారు. కానీ పేరు ఎందుకు గోత్రం ఎందుకు పాడైపోవాలి? వంశం ఎందుకు పాడైపోవాలి? అని వీళ్ళు అడిగి ఏం చేశారంటే రైట్‌గా మాట్లాడారు కాబట్టి దేవుడు కూడా ఏమన్నాడంటే యుక్తం అన్నాడు. అంటే కాబట్టి స్త్రీలు ఆస్తి పంచుకున్నారంటే దాని వెనకాల ఏముండుండాలి? ఏదో ఒక పాయింట్ ఉండాలి. కరెక్ట్ అయిన పాయింట్ ఉండాలి. సో, కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కుమారులతో పాటు ఏం చేశారంటే స్వాస్థ్యం పంచుకున్నారు. పంచాడు కాబట్టి యోబు గారు. సో, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అంటే కుమారులతో పాటు ఈక్వల్ వాళ్ళు. నిజంగా చెప్పాలంటే కుమారుల కంటే వాళ్ళే యోబు గారి కుమారుల కంటే వీళ్ళే గొప్పోళ్ళేమో. వాళ్ళ పేర్లేంటో కూడా దేవుడు రాయించలేదు. ఇప్పుడు దేవుడండి ఎవరి పేరైనా రాయించాడంటే వాడి పేరు చెడ్డోడిగా చూపించాలనుకుంటే వాడి పేరు రాయించాడు. లేదా వాడి పేరు మంచివాడిగా చూపించాలని అనుకుంటే పేరుకి తగ్గట్టుగా బ్రతికితే వాళ్ళ పేర్లు రాయించాడు. నాబాలు ఉన్నాడు, అతని పేరుకి తగ్గట్టు అతను ఏమన్నా చెప్పబడింది, మొరటోడు అని రాయబడి మనకు కనపడుతుంది. సో అలాగా వీళ్ళ పేర్లు కూడా ప్రస్తావించి సహోదరులతో పాటు వీళ్ళకి యోబు గారి స్వాస్థ్యాలు పంచారా అంటే యోబు గారు కూడా మరి ఆయన యథార్థవంతుడు, భక్తిపరుడు, అతను వంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అంటే అతను బాగా కరెక్ట్గా దేవుడు చెప్పిందే చేశాడు కదా ఆయన. సో కాబట్టి వీళ్ళు దేవుని దృష్టికి గొప్పవాళ్ళే, మంచివాళ్ళే. అంటే నిజంగా చెప్పాలంటే మనం ఎలా ఆలోచించాలంటే దేవుడు బాహ్య సౌందర్యమే కాదు కానీ అంతర్య సౌందర్యం కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడనే మనం అనుకోవాలి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో స్వాస్థ్యాలు పంచుకోవడం, దీవెన రావడం అనేది వాళ్ళ భక్తికి, దేవుని ఆశీర్వాదానికి సూచనగా ఉండేది. ఆ కాలంలో వీళ్ళు అందగత్తెలని చెప్తూ ఇప్పుడు చూడండి, ఎవరు రూతు అందగత్తె కదండి, మోసే సుందరుడు అని ఉంది. సో ఇలా అంటే వాళ్ళు భక్తిలోనూ దేవుడు ఎవరినైనా పొగిడాడంటే అక్కడ అందంగా ఉన్నారని పొగిడాడంటే అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారంటే భక్తులైన వాళ్ళు భక్తిలోనూ బాగానే ఉన్నారు, శారీరకంగానూ కూడా వాళ్ళు బాగానే ఉన్నారు. సో అది దేవుడు ఏం చేశాడంటే అందుకనే వాళ్ళని అందంగా ఉన్నారని కూడా ప్రస్తావించాడు వాళ్ళని. అందంగా ఉంటే గర్వంగా ఉండాలనో చెడిపోవాలని లేదు కదా. సో అంటే వాళ్ళు అలా చెడిపోలేదు. అలాగే యోబు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు కూడా అందగత్తులే. ఆ దేశంలో వాళ్ళంత అందగత్తులు ఎవరు కనపడలేదట. కానీ అందంగా ఉన్నంత మాత్రం గర్వం ఉందంటే లేదు. పోనీ ఏమైనా చెడిపోయారా అంటే చెడిపోరలేదు. కారణం ఒకవేళ అందంగా ఉన్న గర్వం ఉండి చెడిపోయి ఉంటే అలాంటి వాళ్ళకి యోబు గారు ఎందుకు కొడుకులతో పాటు ఆస్తిస్తాడు? కాబట్టి యోబు అంతటి వాడు ఆయన ఎలా ఉండేవాడు, చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడు కదా ఆయన అన్ని విషయాల్లోని. అంటే బైబిల్ ప్రకారంగా కూడా ఆయన పాత నిబంధన ప్రకారంగా కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టే మనకు కనిపిస్తుంది. సో కాబట్టి అక్కడ వాళ్ళలో అంతర్గత అంటే బాహ్య సౌందర్యం కంటే కూడా వాళ్ళలో ఏముండి ఉండాలంటే అంతర్గత సౌందర్యం కూడా, అంటే దేవుడికి నచ్చేది కూడా వాళ్ళలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే చూడండి, ఇప్పుడు ఎవరు ఫస్ట్ పేరు ఏంటంటే యమీమా. ఆ దేవుడు ఎందుకు పెద్దదాని పేరు ఏమని చెప్పాడు ఆయన? యమీమా అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు వాళ్ళలో గొప్ప ఉంది అనేది మనకు ఎలా అర్థమవుతుందంటే సౌందర్యం ఉంది, నెక్స్ట్ వాళ్ళకి స్వాస్థ్యం, దేవుడు ఇచ్చిన దీవెని కూడా వాళ్ళు ఏం చేశారు, అన్నదమ్ములతో పాటు హక్కుగా పొందుకోగలిగారు. సమాన హక్కు, పురుషులతో పాటు సమాన హక్కు పొందుకోగలిగారు కాబట్టి వాళ్ళు భక్తులని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే వాళ్ళు దేవుడు మరలా వాళ్ళ పేర్లు ప్రస్తావించాడంటే అంటే మనం చాలా సింపుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు పేర్లే కదని. ఎందుకంటే అసలు ఎవరి పేర్లు ఎక్కువ ప్రస్తావించకుండా భార్య పేరు కూడా దేవుడు చెప్పలేదు. అంత మాట అన్న భార్య పేరు కూడా దేవుని దూషించి మరణం కమ్మని అని అన్న భార్య పేరు కూడా చెప్పకుండా 14 మంది పిల్లలు ఉంటే యోబు లైఫ్లో ముందు పిల్లల పేర్లు ఎలాగో చెప్పలేదు, పోనీ వెనకాల పిల్లల పేర్లు అన్నా చెప్పాలి కదండి. కింద ఏమో ఆడపిల్లల పేర్లు చెప్పేటప్పుడు పురుషుల పేర్లు ఎందుకు చెప్పలేదు? అనవసరం అనుకున్నాడు దేవుడు, రాయించడం అనవసరం అనుకున్నాడు. ఎందుకంటే మన అందరికీ తెలుసు కదండి, సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదన్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పకుండా వీళ్ళ పేర్లు చెప్పాడంటే వాళ్ళకున్న క్రెడిట్స్ ఏంటి చెప్పాడంటే
అంటే దేవుడు వీళ్ళని పొగడాలనుకుంటున్నాడని అర్థం అనమాట. అంతే కదా! వాళ్ళని గొప్పోళ్ళుగా చెప్పాడు దేవుడు. ఆయన మాటల్లో ఆళ్ళకి గొప్పతనమే ఇచ్చాడు తప్ప, తక్కువ చేసినట్టుగా ఏమి లేదు కదా! సో, కాబట్టి ఒక విధంగా ఈళ్ళు పేరుకి తగ్గట్టుగానే బాగానే జీవించారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంక చెప్పాలంటే యోబు గారు ఎంతకాలం బ్రతికాడమ్మా అక్కడ? ఒకసారి చూడండి. 140 సంవత్సరాలు బతికాడు. ఇంకా చూడండి. మీరు అక్కడితోటే ఆలోచించకండి. పేర్ల గురించి వచ్చే వారం ఆలోచిద్దాంలేమ్మా. టైం అయిపోతుంది. చివరి మాట. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలం నిండిన వృద్ధుడై మృతి పొందిన. అంటే యోబు బ్రతికిన కాలం ఎంత అంటే 140. అతను ఎన్ని తరాలను చూశాడంటే, అంటే తన కడుపును పుట్టిన తరాలు 4 తరాలు చూశాడు. అంటే యోబు అంటే ఇదంతా ఎప్పుడు చావు అంచుల వరకు వెళ్ళొచ్చి బ్రతికిన తర్వాత జరిగిన సందర్భం ఇది. అక్కడి నుంచి లెక్కేశాడు దేవుడు. అంతే కదండి. కుమారులు 4 తరం వరకు ఆయన ఏం చేశాడట? చూచాను. కాబట్టి అంటే అప్పుడు మీరు మనం ఆలోచిస్తే అసలు యోబు గారి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు శ్రమల పరిస్థితి అనేది ఎప్పుడు జరిగింది? 30వ ఏట 40వ ఏట. అంటే ఒకవేళ అలా తీసుకుందాం, మనం 40 ఏట అనుకుందాం. పిల్లలు పుట్టారు. తర్వాత నెక్స్ట్ ఇదంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళకి 20 సంవత్సరాలు రావాలి. అంతే కదండి. అప్పటికి ఈయనకి ఎంత వస్తుంది? ఎంత అవుతుంది? 60. అప్పటికి ఒక తరాన్ని చూశాడు. తర్వాత 60కి మళ్ళీ ఇంకొక పిల్లలు పుట్టారు. వాళ్ళకి 20 తర్వాత పెళ్ళి అయితే ఏమవుతుంది? అంటే సుమారుగా ఆలోచిస్తున్నాను. ఆ కాలంలో చాలా చిన్న వయసుల్లో కూడా పెళ్ళిళ్ళు చేసేవారు. పోనీ అప్రాక్సిమేట్లీ మనం తీసుకుందాం. అయితే 80 వచ్చేటప్పటికి మళ్ళీ అతనికి పెళ్ళిడు వచ్చి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. మరలా ఇంకొకటి ఇలా తీసుకుంటే అంటే ఇప్పుడు 80 వేసాం కదా, 100 4 అని 120 దగ్గరకు వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ మనం 40 తీసుకుంటే యోబు గారి వయసు అలా అయినా పెద్దగా మనకేమీ అభ్యంతరకరంగా ఏమీ లేదు కదా. అంటే 4 తరాలను కూడా ఆయన ఏం చేయగలగడం, చూడగలడా లేదా? అంటే అలా చూసినోడు అనమాట అండి. సో ఇదంతా జరిగిన తర్వాత కొన్ని విషయాల్ని అంత జరిగిన తర్వాత రాశారు. రన్నింగ్లో కూడా రాయలేదు, దేవుడు రాయించాడు. సో కాబట్టి యోబు కుమార్తెల్లో ఏముందంటే వీళ్ళందరిలో వీళ్ళ పేర్లు ఎవరి లేకుండా ఎవరి పేర్లు రాయించాడు ఆయన? ఇంతమంది సంతానంలో మీరు పేర్లు చెప్పాలంటే ఎంతమంది చెప్పొచ్చు? చాలామంది పేర్లు చెప్పొచ్చు. కానీ తరాలు చూశాడు కదా. పిల్లలు అంటే 4 తరాల్లో ఎంతమంది పుట్టేస్తారు చూడండి. మీరు కొన్ని చూస్తాం మనం. ఒక అతనికి అయితే 100 మంది పిల్లలు, ఒక అతనికి అయితే 200 మంది పిల్లలు. ఆఫ్రికాలో ఎక్కువ మందిని పెళ్లి చేసుకుని కంటుంటుంటారు. లేదా వాళ్ళ పిల్లల్ని అలా కన్నాయి. కాబట్టి అంతమందిలో ఏం చేశాడంటే 3 పేర్లు దేవుడు ప్రస్తావించాలనుకున్నాడు యోబు సంతానంలో. పిల్లలు వాళ్ళే ఈ ఎమీమా, కేజియా, కెరం, హప్పాకు. వీళ్ళు ముగ్గురు పేర్లు. కాబట్టి యోబు హిస్టరీ తీసుకుంటే మనం వీళ్ళ ముగ్గురికి కూడా చాలా ప్రత్యేకత ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి వచ్చే వారం ఆలోచిద్దామా. చిన్న ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన మీరు గణపరిచితే తండ్రి నాయన వాళ్ళ పేర్లు మీ మాటల్లో రాయిస్తారని మేము ఆలోచించాం తండ్రి నాయన. కాబట్టి అలాగే మా పేర్లు కూడా మీరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయని కూడా మీరు చెప్పారు తండ్రి నాయన. కాబట్టి తండ్రి నాయన మీ పిల్లలుగా ఎల్లప్పుడూ తండ్రి నాయన మీ ద్వారా ఘనత పొందేటట్లుగా
మీకు ఇష్టమైన వారుగా ఉండేటట్లుగా మా బ్రతుకులు ఉండగలుగుటకు తగిన జ్ఞానాన్ని, మీ అందు భయభక్తులు కలిగి ఉండడానికి అవసరమైన జ్ఞానాన్ని, నేను మీలో బలంగా విశ్వాసం కలిగి ఉండడానికి తగిన జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని, తోడే నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి నాయన, మీ పిల్లల ఆరోగ్య విషయంలోను, చేతి పని విషయంలోను, అన్ని విషయాల్లో మీ కృప, మీ కాపుదల అనుగ్రహించండి. సోదరులను త్యాగ దృష్టి నుండి కాపాడండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.